హలో అండి. ఇవాళ మరో 10 కొత్త పదాలు చూసేద్దాం. ఎక్సెప్షనల్ అంటే అసాధారణమైన లేదా ముఖ్యమైన. రేర్ అంటే అసాధారణం కాదన్నమాట, అంటే నార్మల్ కాదు, ముఖ్యమనే కదా అర్థం. అన్యూజువల్, ఇన్ఫ్రీక్వెంట్ అన్నా కూడా అసాధారణమైన అంటే ముఖ్యమైన అని అర్థం. డౌన్ ద లైన్ అంటే తరువాత. ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, భవిష్యత్తు అన్న తర్వాతేగా. లేటర్ ఆఫ్టర్వర్డ్స్ అన్న తర్వాత లేదా భవిష్యత్తులో అని అర్థం వస్తుంది. రినౌండ్ అంటే ప్రసిద్ధి చెందిన. ప్రామినెంట్, ఫేమస్, వెల్ నోన్ అన్న ప్రసిద్ధి చెందిన అన్నమాట. సబ్స్టాన్షియల్, ట్రెమెండస్, కన్సిడరబుల్, బిగ్. సబ్స్టాన్షియల్ అంటే గణనీయమైనది, అంటే చాలా గొప్పది, చాలా పెద్దది లేదా ముఖ్యమైనది. ట్రెమెండియస్ అంటే గొప్పది, గొప్పదంటే చాలా పెద్దది అంటే చాలా ముఖ్యమైనది అనేగా అర్థం. కన్సిడరబుల్ అంటే గణనీయమైనది, అంటే చాలా పెద్దది, ముఖ్యమైనది అనమాట. కన్సిడరబుల్ అంటే ముఖ్యమైనది అంటేనే కన్సిడర్ చేస్తాం కదా. బిగ్ అంటే చాలా పెద్దది. ప్లమ్మెంట్ అంటే క్షీణించడం. డిక్లైన్, డిమినిష్, డిక్రీజెస్ అంటే క్షీణించడం లేదా తగ్గడం. చూడండి, టాప్ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది, ఇలా పైనుంచి కిందకి పడిపోతుంది గణనీయంగా, అంటే క్రమక్రమంగా. కాన్సెప్ట్, పర్సెప్షన్, నోషన్, ఐడియా అంటే భావన, అవగాహన, ఊహ. ఐడియా అంటే ఊహేగా, అంటే భావనేగా. అవగాహన అన్నా కూడా ఊహే కదా, అంటే భావనే కదా. ఓకేనా. కంటెంప్లేట్ అంటే లోతుగా ఆలోచించడం. థింక్, కన్సిడర్, బిలీవ్ అన్న లోతుగా ఆలోచించడం. రిడెండెంట్, సూపర్ఫ్లూయస్, ఓవర్వెల్మింగ్, ఎక్సెసివ్ అంటే అనవసరం లేదా అవసరం లేనిదన్నమాట, అంటే ఎక్కువ. ఇప్పుడు రిడెండెంట్ అంటే అవసరం లేనిది, అనవసరం అన్నమాట. సూపర్ఫ్లూయస్ అంటే ఎక్కువ అన్నమాట, ఎక్సెస్ అన్నమాట, ఎక్కువ. ఓవర్వెల్మింగ్ అన్నా ఎక్కువ, ఎక్సెసివ్ అన్నా ఎక్కువ. ఓకే. అనవసరమైనది అన్నా కూడా ఎక్కువే. యూనిఫైడ్ అంటే ఏకం అన్నమాట, అంటే కలవడం. ఎంటైర్ అంటే మొత్తం. కంప్లీట్ అంటే మొత్తం. హోల్ అంటే మొత్తం, అంటే మొత్తం. ఏకమన్నా మొత్తం అనే అర్థం వస్తుంది. కన్జర్వ్, ప్రిజర్వ్, సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్ అంటే సంరక్షించడం. కన్జర్వ్ అంటే సంరక్షించడం, రక్షించడం అన్నమాట. అంటే నేచర్ని సంరక్షించడం అన్నమాట. అంటే యానిమల్స్ని, ట్రీస్ని, ఇలా నేచర్ పరంగా అన్నిటినీ రక్షించడం. ఆ నేచర్ పరంగా రక్షించడాన్ని కన్జర్వ్ అంటారు. ప్రిజర్వ్ అంటే ఒరిజినల్ని రక్షించడం, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని రక్షించడం. అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని రక్షించుకోవడం. సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్ అంటే సంరక్షించుకోవడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇవాళ 10 చెప్తున్నానండి, రిపీట్ చేయట్లేదు, పాతవి రిపీట్ చేయట్లేదు. రేపు చేద్దాము. నేను బయటకు వచ్చాను. ఓకే, అందరికీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.